ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపైన కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అవినీతిపైన విచారణ చేసిన విజిలెన్స్ ప్రభుత్వానికి ఈరోజు నివేదిక సమర్పించనుంది. ఇందులో మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటుగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈరోజు ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఆడుదాం ఆంధ్రలో దాదాపు 40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వందల కోట్లు ఖర్చు చేశారు. గతంలో ఆడుదాం ఆంధ్ర 125 కోట్లు కేటాయించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్టు విజిలెన్స్ తేల్చినట్టు సమాచారం. అదేవిధంగా విజేతలుగా వైసీపీ కార్యకర్తలను ఎంపిక చేసినట్టు విజిలెన్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా విచారణలో ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు. పబ్లిసిటీ కోసం ఆడుదాం ఆంధ్ర క్రీడా సామాగ్రిపై వైసీపీ స్టిక్కర్లు వేయించినట్లు, క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. శాప్ నూతన చైర్మన్గా బాధ్యతలు తీసుకుని ఆడుదాం ఆంధ్ర వివరాలు డిలీట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్థాయిలో క్రీడలను 10,000 కేటాయించి మరో 10,000 జేబులో వేసుకుని ఖర్చు 20,000 చూపించినట్టు ఫిర్యాదులున్నాయి. 2023 డిసెంబర్లో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లు భారీగా అంటించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికలో తెలిపినట్టు తెలిసింది. కాగా ఈ అవినీతి సాగిన కాలంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రి రోజా సోదరుడితో పాటుగా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపైన ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ లోతుగా విచారణ చేసింది. పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. తమ నివేదికలో వారి పాత్రను విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ నివేదికలో ఏం చెప్పబోతున్నారు, వీరిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.